పక్కా ప్లాన్ ప్రకారం మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజను కల్పన అండ్ గ్యాంగ్ హత్య చేసింది. ఆ తర్వాత వెనకవైపు నుంచి గ్యాంగ్ పారిపోయింది. అదను కోసం 8 నెలలుగా ఎదురు చూసింది కల్పన గ్యాంగ్. ఇంటి ముందు నుంచి వెళితే సీసీ కెమెరాలకు చిక్కుతామని భావించారు దుండగులు. పారిపోతున్న సమయంలో తలపై నుంచి హంతకుడికి చెందిన క్యాప్ ఊడి కింద పడిపోయింది. ఇంటి వెనకాల ఉన్న ప్రాంతంలో రక్తపు మరకలతో ఉన్న క్యాప్ను పోలీసులు గుర్తించారు. వినయ్ రంజన్ రే భార్య తనూజను చంపింది నేపాలీలుగా గుర్తించారు పోలీసులు. రే ఇంట్లో పని మనిషిగా నేపాల్కు చెందిన కల్పన పనిచేస్తోంది. హత్యకు ముందు 2 వ్యక్తులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 4 వచ్చి హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. తనూజ ఇంట్లో ఒంటరిగా ఉందన్న విషయాన్ని కల్పన మిగతా వారికి చెప్పింది. 4 కలిసి ఆమెను హత్య చేసి పారిపోయారు. రే భార్య తనూజను చంపిన తర్వాత బ్యాగుల్లో బంగారంతో పాటు నగదును తీసుకుని వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. కల్పన 8 నెలలుగా ఇంట్లో పనిచేస్తోంది. వినయ్ రంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. వినయ్ రంజన్ రేకి సంబంధించిన అంటే ఇంట్లో ఆయన భార్యని హత్య జరిపిన ప్రాంతాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం నుండే వాళ్ళు హత్య చేసిన తర్వాత వెనక సైడ్ మనకు గేట్ కనబడుతుంది. ఆ గేట్ని కూడా చూడొచ్చు. హత్య చేసిన తర్వాత ఈ చిన్న గేట్ నుండి వెనకాల ఈ పార్కు లాంటి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం నుండి పారిపోయినట్లుగా చెప్తున్నారు. ముందు గేట్లో సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి అటు నుండి వెళ్ళినా చిక్కుతామని చెప్పి, అలాగే ఇటు సైడ్ రైట్ సైడ్లో చూస్తే కనుక పూర్తిగా లోయ లాంటి ప్రాంతం ఉంది కాబట్టి ఇటు నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. లెఫ్ట్ సైడ్ మాత్రం గేట్ ఉంది కానీ అటు నుంచి వెళ్తే సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి అటు సైడ్ వెళ్ళలేదు వాళ్ళు, ఎందుకంటే సీసీ కెమెరాలో దొరుకుతామని చెప్పి. ఆ తర్వాత ఎప్పుడైతే హత్య చేశారో ఈ బ్యాక్ సైడ్ గేట్ నుండి, ఎందుకంటే కల్పన దాదాపు 8 నెలలుగా ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి ఆమెకు పూర్తి స్థాయిలో అంచనా ఉంది. ఎక్కడెక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఏ దారిలో వెళ్తే చిక్కకుండా ఉంటామనేది పూర్తి స్థాయిలో ఆమె గమనించింది. ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించి పక్కా ప్లాన్ వేసుకుంది. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన 3 పిలిపించింది. మొత్తం 4 కలిసి ఇక్కడికి వచ్చారు. నిన్న రాత్రి సునంద ఒక్కతే ఉందన్న విషయాన్ని గమనించి ఆ తర్వాత ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆమె పైన ఒంటిపైన రక్త మరకలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఒక క్యాప్ మనకు కనబడుతూ ఉంది. ఆ క్యాప్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ క్యాప్కి సంబంధించి కూడా అది నిందితులకు సంబంధించిన క్యాప్గా ప్రస్తుతం అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే దానికి రక్త మరకలు కూడా మనకు కనబడుతున్నాయి. ఆ క్యాప్కి మనం చూడొచ్చు. అంటే ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాతనే నిందితులు ఇక్కడి నుంచి పారిపోయినట్లుగానైతే పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ప్రస్తుతం సేకరించారు. ఎందుకంటే ఆ సంబంధించిన క్యాప్ ఇక్కడ పడిపోయి ఉండడంతో ఇక్కడ నుండి నేరుగా వెనుక గేట్ నుండి వాళ్ళు సీసీ కెమెరాస్కి చిక్కకుండా పారిపోయినట్లుగా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితులను గుర్తించే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. కెమెరామెన్ సీతారాంబాబుతో రాధాకృష్ణ.